హాయ్ ఫ్రెండ్స్, రైతులకన్నా నమస్కారం. మీరు చూస్తున్న ఈ కెమికల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అండి ఈ జామలో నెమటోడ్ నివారణకి వాడుకోవాల్సిన కెమికల్స్ అండి. ఇది అవేర్నెస్ కోసం తెలుసుకుంటారని చెప్పి వీడియో పెడుతున్నాం. ఇది ఓ పురుగు మందుల షాప్కి వచ్చాను నేను. మా కడిప్లంకలో పురుగు మందుల షాప్లో మాత్రం ఉన్నాయండి. ఇవి బయట ఎక్కడ దొరుకుతాయో మాకు తెలియదు. మీరే ట్రై చేసుకుని తెప్పించుకోవాలి. ఇవన్నీ కూడా జామ వేసి రైతులు ఎవరైనా సరే ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ పౌడర్ని ఒక ప్యాకెట్ వచ్చి 200 లీటర్ల నీటిలో కలిపేసండి. ప్రతి మొక్క మొదల 1 లేదా 2 లీటర్ల నీళ్ళు పోయాల్సి ఉంటుంది భూమిలోను, లేదా డ్రిప్ ద్వారా కలిపేసుకుని డ్రిప్ ద్వారా ఇచ్చుకోవాలన్నమాట. ఈ 3 రకాలు కూడా భూమిలో సారవంతం చేసి భూమిలో ఏమన్నా నెమటోడు పురుగులు ఉంటే చంపేసేలాగా, అలాగే మంచి జరిగే పురుగుల నుంచిలాగా ఉపయోగపడే బ్యాక్టీరియా అనమాట అండి అన్నీ కూడా. ఈ ఒకసారి షాప్ ఆయన్ని అడిగి తెలుసుకుని మీకు వివరంగా చెప్పి చూద్దామండి. ఒకసారి షాప్ యజమాని గారి అనుభవం కూడా తెలుసుకుందామండి. చూడండి, ఇదేంటి సార్? ఇది సుడోమోనాస్ ఫ్లోరెసెన్స్ అండి. ఇది 2 విధాలుగా పెడుతుంది. బ్యాక్టీరియా డిసీజ్ కంట్రోల్ అవుతుంది, నెమటోడ్ కంట్రోల్ అవుతుంది. ఇది నెమటోడ్ వల్ల వచ్చే ఫంగస్ ఏమంటే కంట్రోల్ చేస్తుంది. ఇది పూర్తిగా నెమటిసైడ్, నెమటోడ్స్ మీద బాగా పనిచేస్తుంది. ఇది వెటిసెల్లియం కెమడోస్ఫ్లోరం, ఇది ట్రైకోడర్మా విరిడి, ఇది సుడోమోనాస్ ఫ్లోరెసెన్స్. ఇవన్నీ బయోలాజికల్ కంట్రోల్. నేలకి ఏ విధమైన హాని లేకుండా పనిచేసే మందులు రైతులు తక్కువ రేట్లో దొరుకుతాయి. ఓకే, అందరూ ఆర్గానిక్ అంటున్నారు, వాళ్ళు కూడా పనిచేస్తాయి. ఆర్గానిక్ వల్ల అందరికీ పనిచేస్తుంది. ఇది ప్యూర్ ఆర్గానిక్. ఓకే, బయోలాజికల్ కంట్రోల్, నెమటోడ్ కంట్రోల్, ఫిజియోరియం కంట్రోల్ 3 మట్టిలో ఇవ్వాల్సిందే. సాయిల్ అప్లికేషన్ చేయాల్సిందే. 2 రకాలుగా చేయొచ్చండి. ఇది పశువుల పెంటలో కలిపేసుకోవచ్చు, లేదా 200 లీటర్ నీటిలో ఈ 3 ప్యాకెట్లు కలుపుకొని పర్ ప్లాంట్ చొప్పున వేసుకున్నా పర్లేదు. 1 లీటర్ పోతే సరిపోద్దని? లీటర్ అవసరం ఉండదు, మొక్కను బట్టి, ఒక్క వయసుని బట్టి. అంటే భూమిలో ఉన్న మొక్కలకి లీటర్ పోయొచ్చు, కుండీల్లో ఉన్న మొక్కలు అయితే ½ లీటర్ సరిపోద్ది. 100 ml ½ లీటర్ కుండీలో మొక్కలు. ఓకే, ఇదండి ఇట్లా ప్రాముఖ్యత. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఈ ఎక్కడ దొరికినా మీరు సంపాదించుకోండి. ఇదైతే కడిప్లంక షాప్లో ఉన్నాయి. బయట ఎక్కడ ఉంటాయో మాకు తెలియదు. మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగినా, రేట్లు అడిగినా మేమేమీ సమాధానం చెప్పలేం. ఎవరి మట్టుకాళ్ళే ట్రై చేసుకోండి. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీ ఇష్టం. ఇది సప్తగిరి నర్సరీ రైతుల అవేర్నెస్ కోసం ఈ వీడియో పెట్టడం జరిగింది. మీ దుర్గారావు.